अब आपको गुर्दे में और पित्ते में पथरी यानी किडनी स्टोन या गैल ब्लैडर स्टोन होने पर आइए नाजरीन, अगली खबर हम आपको बताने जा रहे हैं। नहीं होना था, नहीं होना था, ऐसा तो नहीं होना था, लेकिन ऐसा हो गया। आखिर ऐसा क्यों हुआ? बड़े जानवर की हिफाजत की बात करते हैं, बड़े जानवर के लिए मर मिट जाते हैं, वहीं पर जो है फिर बड़े जानवर के साथ कुत्ता सिफत हरकत भी कर देते हैं। आज की हमारी ये शर्मनाक अफसोसनाक खबर है आंध्र प्रदेश से। इसको कोई नहीं मिला, बस एक भैंस मिल गई जिसको बेफेलो कहते हैं। तो बहरहाल जो है आंध्र प्रदेश वेस्ट गोदावरी वीरास्वरम मंडल के पास एक शख्स ने भैंस के पैरा बंदिए, आगे के पैरा और पीछे के पैरा, दो पैर भी बनकर उसका बलात्कार कर दिया। नहीं करना था। एक तरफ जो है बड़े जानवर की आप लोग पूजा करने की बात करते हैं, हमारे देश में बड़े जानवरों का सम्मान किया जाता है, इज्जत की जाती है, उनके लिए लोग मर मिट जाते हैं, वहीं पर जो है इस तरह की हरकत भी करते हैं। तो बहरहाल जिसकी ये भैंस थी उनका नाम था सीतारामैया। उन्होंने जो है अपनी भैंस की बुरी हालत देखकर पीएस को जाते हैं, एक कंप्लेंट दर्ज करवाते हैं और कहते हैं कि इसके चारों पैर बनकर इसके साथ गलत हरकत की गई। तो बहरहाल जो है आंध्र प्रदेश की पुलिस कंप्लेंट ले लेती है, अब वेरिफिकेशन कर रही है किसने हरकत की, कहाँ की, क्यों की। तो बहरहाल आइए खबर आप देखते हैं आंध्र प्रदेश से। 3వ తారీఖు నైట్ అండి, తెల్లవారుజామున లచ్చివరం అనగా 3వ తారీఖు నైట్ నేను పాలు కట్టి తీసుకుని గేదెని లోపల కట్టి మేత కట్టేసేసి కట్టేసి వెళ్ళిపోయానండి. తెల్లారి లచ్చివరం అనగా సాయంత్రం పొద్దున పూట కొన్ని పాలు తీసుకొని వచ్చేటప్పటికి గేదెని మానభంగం పగ్గ ఏ రోజు పాక నుంచి పగ్గం పట్టుకొచ్చేసి 4 కాళ్ళు కట్టేసి గేదెని పడగొట్టేసి దాన్ని మానభంగం చేసి గేదె లేకుండా చేసేసారండి. దాన్ని మెల్లిమెల్లిగా పాకలను బయటికి తీసుకొస్తుంటే గేదె నడలేకపోతుంది. అప్పుడు దాటగారికి ఫోన్ చేసి పశువుల దాటగారికి ఫోన్ చేసి ఆయన రప్పించి 4 ఇండేసి చేయించి ఆయనతో మాట్లాడితే గేదెని ఎవరో రేపు చేశారు, పడగొట్టేశారు. వేరే ఎత్తులు మీకు తెల్లలేదండి, నాకు తెల్లలేదు, నాకేమీ తెల్లలేదండి, ఆ ఎత్తులు మాట చూద్దామని మీరు వదిలించేయమన్నాను. దాటగారు 5 రోజులు ఇండేషన్ చేసి ఇంక అంతకంటే ఎక్కువ చేస్తే మళ్ళీ పాలు ఉండవు, మీరు మాటేరు వెళ్ళి ఆ మాటేరు దాటగానే సమర్థించి హోమియోపతి మందులు పట్టుకొచ్చి వాడమన్నారు. నేను పట్టుకొచ్చి హోమియోపతి మందులు వాడతానండి. తర్వాత మా అబ్బాయి ఎవరు భీమవరం ఉంటే ఆడు కౌరంపి 2 రోజులు ఖాళీ లేక 2 రోజులకి వచ్చారండి. ఆదివారం నా స్టేషన్కి వెళ్ళి ఇలా జరిగిందని చెప్పేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చానండి. ఇచ్చినప్పుడు ఆదివారం వారం అయిపోయింది, నాకు ఎటువంటి తొందర అందలేదు. అందకపోతే నేను ఆదివారం నాడు నేను ఒక పీటర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ కాగితాలు పూర్తి చేసుకుని మన కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి అందజేశాను. కలెక్టర్ గారు అమ్మని వెళ్ళిపోయి నేను వచ్చి చూపిస్తాను, దాన్ని నేను పంపిస్తాను, పశువుల దాటగానికి ఈటీవీ నాటి పంపిస్తాను, తర్వాత నేను ఏం చేయాలని చెప్తానండి కలెక్టర్ గారు. ఇప్పుడు రోజునండి ఇక్కడికి వచ్చి గంజాయి మంది అవి తాగుతున్నారండి. ఆ తాగిన వాళ్ళు పని చేసేని చెప్పి మాకు నిర్ధారణ వచ్చిందండి. తాటగారు చెప్పారండి, ఎలా నిర్ధారణ తాటగారు పిలిచామండి. ఆయన ఇలాగ 4 కాళ్ళు కట్టేసి ఇలాగంటే దాన్ని మానభంగం పడగొట్టి మానభంగం చేశారు, గోల్డ్ గడ్డికి ఇచ్చిన ఆనాలు అని చెప్పి తాటగారు నిర్ధారణ చేశారు. మాకు తోకలపూడి గ్రామం నుండి పిల్లి సీతారామయ్య గారు అనే ఆయన రైతు వాళ్ళ యొక్క గేదెని తన కమతం దగ్గర పాకలో కట్టేసి ఉన్న గేదెని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని కట్టేసి కొట్టి హింసించారని, అన్యాచురల్ ఎఫెన్స్ చేశారని చెప్పేసి ఒక పిటిషన్ అందింది. దాని మీద మేము స్థానిక వెటర్నరీ డాక్టర్ గారికి తెలియజేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఆ గాయపడిన గేదెని పరిశీలించడం జరుగుతుంది. వచ్చిన వివరాలను బట్టి దానిపై ఎవరైనా అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి, చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మేము దర్యాప్తు చేసి నేరం చేశారు వాళ్ళని మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. अब आपको गुर्दे में और पित्ते में पथरी यानी किडनी स्टोन या गैल ब्लैडर स्टोन होने पर नहीं है घबराने की ज़रूरत। शहर हैदराबाद में सालों से इस इलाज के लिए ख़ानदानी सिलसिले से चला आ रहा है भरोसेमंद नाम RS यूनानी फार्मेसी, जहां पर ख़ास तौर पर पित्ते में मौजूद पथरी और दोबारा पथरी ना होने का किया जाता है मुकम्मल इलाज। आपको इस दर्द से हमेशा के लिए मिल जाएगा छुटकारा। नो साइड इफ़ेक्ट्स, नो ऑपरेशन, तशखीस करते हुए दवाएं की जाती है फराहम। तो देर ना करें, जल्द ही तशरीफ़ लाएं। RS यूनानी फार्मेसी, बहादुरपुरा X रोड, अपोजिट केनारा बैंक, हैदराबाद। मज़ीद तफसीलात के लिए रब्त करें 9390610436 पर।